తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల సంక్షేమమే శ్రీరామ రక్ష అని శాసనమండలి సభ్యులు, టీడీపీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ అధ్యక్షులు బీదా రవిచంద్ర పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీడీపీ పతాకాన్ని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీదా రవిచంద్ర మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుదేనని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విద్యార్థి నాయకుడు దగ్గర్నుండి రాజకీయ నాయకుడిగా ఎదిగాడని కొనియాడారు. గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజే అన్న ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానాన్ని తీసుకుని భారతదేశంలో మరెక్కడా కానీ నాకు తెలిసి పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆ రోజున్న రాజకీయ పరిస్థితుల్లో బడుగు బలహీన వర్గానికి, పేదవారికి ఒక సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. అదేవిధంగా సంక్షేమం అభివృద్ధే కాదు, రాజకీయాల్లోకి సామాన్యులు వచ్చే పరిస్థితి లేని రోజుల్లో అన్ని వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వర్గాలకు కూడా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తి కూడా ఈ భారతదేశంలో ఒకే ఒక్కరు అన్న ఎన్టీ రామారావు. భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ స్థాయి సంక్షేమం అభివృద్ధిలో చూసే స్థాయికి తెచ్చిన వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి తర్వాత ఈ తెలుగుదేశం పార్టీని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోతూ సంక్షేమం అభివృద్ధి కాకుండా ఇంకా సాంకేతికంగా కూడా టెక్నాలజీ పరంగా కూడా నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తెలుగువారి స్థాయి పెంచిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మనకందరికి కూడా తెలుసు, పార్టీ స్థాపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ అయితే పార్టీని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోయి కార్యకర్తలను, నాయకుల్ని కాపాడుకుంటూ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధే కాకుండా భారతదేశంలో ఒక ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా వారిని నియమించే పరిస్థితుల్లో కీలకంగా ఉన్న వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు యువనేత నారా లోకేష్ గారు, తాత ముఖ్యమంత్రి, వారి తండ్రి ముఖ్యమంత్రి అయినా ఏ పదవి కావాలన్నా తీసుకోగల వ్యక్తి నారా లోకేష్ గారు. కానీ ఒక కార్యకర్తగా పార్టీలోకి వచ్చి కార్యకర్తల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ అక్కడ నుంచి తన ప్రయాణం సాగించి ముఖ్యంగా 2019, 2024లో ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలనా విధ్వంసం చూసి యువగళం అనే కార్యక్రమాన్ని తీసుకొని యువగళం ద్వారా పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల్ని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రజలకు ధైర్యాన్ని ఇస్తూ, భరోసాని ఇస్తూ, యువతకు భవిష్యత్తు ఇస్తూ యువగళాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో సాగించిన వ్యక్తి యువనేత నారా లోకేష్ గారు. ఎన్నో అడ్డంకులు, కనీసం మైకు మాట్లాడే పరిస్థితి లేకుండా, స్టేజీలు లేకుండా, స్టూల్ వేసుకుంటే స్టూల్ లాగేసి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఏకు మేకై వారందరికి కూడా నిరూపించి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో యువతకు ఒక ఆశా జ్యోతి. ఈరోజు ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని అవకాశాలు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు యువనేత నారా లోకేష్ గారు చాలా ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఇటువంటి ఈ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు ఘనంగా కూడా మనం అందరం కూడా అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో, అదేవిధంగా ఎమ్మెల్యే గారి ఆఫీస్లో, ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించున్నాం.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కూడా ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని కాపాడుకుంటూ తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ తిరిగి అధికారంలో ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేదో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికో లేకుంటే ఇంకొకరు మంత్రి కావడానికో కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మనందరం ఇదే విధంగా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ కాపాడుకుంటూ ప్రజలకు మరింత దగ్గరయ్యే విధంగా ఇంకా దగ్గరయ్యి ఏదైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న సంక్షేమ పథకాలు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానీ ఇంకా కూడా మనందరం కూడా నియోజకవర్గంలో ఇంకా కింద స్థాయికి పోయి ప్రజలందరూ కూడా తెలియజేసి భవిష్యత్తులో అది ఎప్పుడు 2029లో తిరిగి ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాల్సిన అవసరం ఎంతుందో కూడా మనందరం కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు అమరావతి అనేది మీకు అందరూ కూడా తెలుసు. 2014-19 మధ్య అమరావతిని మొదలు పెడితే 19-24 మధ్య ఎలా విధ్వంసమైందో, దానివల్ల రాష్ట్రంలో ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నామో కూడా తెలుసు. తిరిగి అమరావతిని పునర్నిర్మాణం చేసే దిశలో భాగంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా ఎంతో కష్టపడి ఈరోజు పునాదులు వేసి అమరావతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే చూపించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కష్టపడుతున్నారు. దాన్ని మనందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు యువతకు ఉద్యోగాల విషయంలో ఏదైతే యువకాలంలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఎంతో కష్టపడి ఎందరితోనో మాట్లాడి నేషనల్ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్తో అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నో ఇండస్ట్రీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రావడానికి కారణమై కొన్ని వేల ఉద్యోగాలు ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ యువతకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రజలకి ఎప్పటికప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నామో కూడా ప్రజల్లోకి తీసుకుపోయి తిరిగి ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళా కూడా అధికారంలో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మనం ఆ పని చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని తెలియజేస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కష్టాలు నష్టాలు అన్నీ తెలిసిన వాళ్ళం. మాకు వీలున్నంత వరకు ఇప్పటికే కార్యకర్తలకు సంబంధించి ఎంత ఉందో శక్తి మేరకు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదే పందా కొనసాగుతుంది. ఇంతకు మునుపు కూడా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు పలుమార్లు చెప్పున్నారు. ఈ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో పార్టీ కష్టకాలంలో ఉన్నవారు, అదేవిధంగా పార్టీ కోసం కష్టం చేసేవారు, పార్టీ కష్టకాలంలో ఉన్నవారు, అదేవిధంగా పార్టీకి కష్టం చేసిన వారు, వీరిని గుర్తుపెట్టుకుని వారికే ప్రాధాన్యత ఉంటుంది తప్పితే కొత్తగా ఈరోజు వచ్చేవాళ్ళు, రేపు వచ్చేవాళ్ళు, ఎల్లుండి వచ్చేవాళ్ళు, సూట్ కేసులు వచ్చేవాళ్ళకి ఈ పార్టీ ఆఫీసులో తావు ఉండదు. ఇంతకు మునుపు చెప్పాం, మళ్ళా కూడా చెప్తున్నాం, గతం కూడా అలానే జరిగింది. అయితే మీరు కూడా దయచేసి పార్టీ నాయకులు కార్యకర్తలు 82లో ఉన్న రాజకీయాలు 92లో లేవు, 92లో ఉన్నాయి, 2002లో లేవు, 2002లో ఉన్నాయి, 2012లో 22లో లేవు. మారుతున్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా ఎప్పటికప్పుడు టెక్నాలజీ ప్రకారం అప్డేట్ కావాలి. అలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి, సంక్షేమం అందుబాటులో ఉండడం ఇవన్నీ కూడా మనం ఎలాగో చేస్తున్నాం. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త సోదరులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు,
మాజీ మేయర్ భువనశ్రీ గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జని రమణయ్య గారు, రాజానాయుడు పేరు ఇప్పుడే మార్చారు, అమరావతి నాయుడు, జిల్లా పార్టీ అంటే ఆ విధంగా బయటకు పంపిస్తున్నారా? సోదరులు గున్నయ్య గారు, కార్పొరేషన్ డైరెక్టర్స్ ఇద్దరే రావట్లేదు, పెంచిల్ నాయుడు గారు, గంగాధర్ గారు, షాబీర్ ఖాన్ అంటే షాబీర్ కూడా నా పేరు మర్చిపెట్టాను, షాబీర్ ఖాన్ గారు, బిర్యానీ బిర్యానీ పేరు ఏం బిర్యానీ, బుజ్జిగాడ బిర్యానీ, రమేష్ గారు, కార్యాలయ సమన్వయకర్త, సీనియర్ విద్యార్థి యువత పార్టీ అన్ని విభాగాల్లో పనిచేసిన సోదరుడు సుధాకర్ గారు, కార్యక్రమానికి ఇచ్చేసిన పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ 44 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, భారతదేశ రాజకీయాలనే పెను మార్పులు తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కూటమి ఏర్పాటు చేసి కేంద్రంలో రాష్ట్రంలో గెలవడం కాదు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ 83లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి ముఖ్యమంత్రి అయితే 84లో దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రాంతీయ పార్టీలన్నిటికీ అండగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాలు ఒక మార్పు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకి అందలం ఎక్కించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సమాజంలో రాజకీయం అంటే ఆలోచించాలంటేనే భయపడే కుటుంబాలు, వర్గాలకి రాజకీయాన్ని అందించి సమాజంలో గౌరవం, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రాజ్యసభ సభ్యులుగా ఊహకు అందనటువంటి వ్యక్తుల్ని, కుటుంబాలని, వర్గాలని మీరు కూడా రాజకీయం చేయొచ్చు, సాధారణ కుటుంబాలకి అత్యున్నత స్థాయి కల్పించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నా, ఎస్సీ కమిషన్ గురించి మాట్లాడుకున్నా, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకున్నా, లేక ఎస్టీ కమిషన్, మైనారిటీ కమిషన్, లేకపోతే హౌసుల గురించి మాట్లాడుకున్నా, అన్ని వర్గాలకి, మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలా, రిజర్వేషన్లు ఉండాలా, వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ నాడు నేడు ఏనాడు కూడా సమాజంలో అన్ని వర్గాలని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, నేడు నారా చంద్రబాబు నాయుడు గారు, భవిష్యత్ నేత, కార్యకర్తల సంక్షేమమే శ్రీరామ రక్ష, కార్యకర్తే అధినేత, కార్యకర్తలు బాగుంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా, ఓ విద్యార్థి నాయకుడిగా, ఓ యువజన నాయకుడిగా, ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన
తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేటువంటి వ్యక్తిగానో, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నాయకుడిగానో నిరంతరం కార్యకర్తల యొక్క కుటుంబ బాగోగులు, వారి యొక్క మంచి చెడ్డల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తుంటారో, తెలుగుదేశం పార్టీ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఎన్ని సమస్యలు వచ్చినా మళ్ళీ నిలదొక్కుని ఈరోజు పార్టీ పటిష్టంగా ఉందంటే దానికి కారణం కార్యకర్తలు. అందులో భాగంగానే ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారో వారందరినీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వారికి సన్మానం, సత్కరించుకోవడం అనేటువంటి ఆలోచన లోకేష్ బాబు గారు చేసి ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, నెల్లూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీకి, రాష్ట్ర పార్టీ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తాను. ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కులమత అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడుట నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు గారి నాయకత్వం. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.